పువ్వులు పూసాక మొక్కకి పూలు వదిలేస్తే మొక్క అందంగానే ఉంటది కరెక్టే. మరి మొక్క ఆరోగ్యం సంగతి ఏమంటారు? హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? గులాబీ పూలు గానీ, ఏదైనా గూడా మొక్కకు వదిలేస్తేనే అందంగా ఉంటాయని చెప్పి చాలామంది కోయరు కదండీ! ఒకప్పుడు నేను గూడా అంతే. అలా ఎప్పుడు గూడా చేయమాకండి. ఎప్పుడుకొచ్చిన పూలు అప్పుడు కోసేసుకొని దేవుడికో, తలలోకో పెట్టేసుకోండి. ఎందుకలా అంటున్నానంటే, మీరు ఒక పువ్వు అలా పూసిన తర్వాత అంటే అది మొత్తం విప్పేసిన తర్వాత, విచ్చుకున్న తర్వాత మీరు దాన్ని కొయ్యకుండా మొక్కకు వదిలేసారంటే, ఆ మొక్క అనేది దాని బలాన్నంతా గూడా ఈ పువ్వు పండిపోయి రాలిపోవడానికే ఉపయోగించుకుంటదనమాట. అదే మీరు సరైన టైంలో గనక పువ్వు కోసేసారంటే నెక్స్ట్ ఇంక దాని మైండ్ సెట్ అక్కడితో ఆగిపోయి, ఇక్కడ నాకింక దారి లేదు. నేనింకా సైడ్ నుంచి 2 బ్రాంచెస్ రావాలని దాని మైండ్ సెట్ ఆలోచిస్తదనమాట. అదే మీరు గనక పువ్వు వదిలేసారనుకోండి, ఆ చెట్టుకి పువ్వు అలా ఉంది గదా! ఆ చెట్టు ఇంకా పండిపోవాలి, అది ఆకులు రాలిపోవాలి, ఎండిపోవాలని ఆలోచిస్తది గానీ, పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ రావాలన్న దాని ఆలోచనని మీరు స్టాప్ చేసేస్తున్నారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. పువ్వులు పూసిన తర్వాత మీ తలలోకో, దేవుడి గుడిలోకో వాడేసుకోండి. అప్పుడే మనం మొక్కని ఆరోగ్యంగా ఉంచుతాము. దాని ఏజ్ అయిపోకుండా మనం దాని ఏజ్ ఇంకా పెంచుతున్నోళ్ళం అవుతాం. ఒక మొక్క మంచిగా ఉండాలంటే దానికి మంచి ప్రూనింగ్ ఉండాలి, మంచి పోషకం ఉండాలి. పెస్టులేమి పట్టకుండా మనం దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. చూడండి అసలు నా మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో. నేను పెట్టింది కూడా అది 10 కిలోల రైస్ బ్యాగ్‌లోనండి. చూడండి ఎందులో పెట్టామన్నది కాదండి, ఎలా చూసుకుంటున్నాం అనేది కావాలి. అలాగే మన చేతులతో పెంచిన పువ్వుని తీసుకెళ్ళి ఆ దేవుడి దగ్గర పెట్టి చూడండి. మీ మనసు ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. పువ్వులు ఎప్పటికప్పుడు కోసేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండ్ హెల్తీ గార్డెనింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగున్నాయి కదండీ కాశ్మీర్ గులాబీలు. తెచ్చిపెట్టుకోండి. బాయ్ బాయ్.